వర్డ్స్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీకు ప్రభువైన యేసు నామములో వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయంలో మనము మమ్మీస్, ఐగుప్తులో ఉన్నటువంటి మమ్మీస్ గురించి. మమ్మీస్ అంటే ఏంటి? మమ్మీస్ అంటే మరణించినటువంటి వ్యక్తిని ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో భద్రంగా దాచిపెట్టడం, అలాగే ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో సంరక్షించడం అని అంటారు. ఈ వీడియోలో మనము మమ్మీస్ తయారులో వాడినటువంటి వస్తువులు ఏంటి, మమ్మీలను పిరమిడ్లో ఎందుకు ఉంచుతారు, ఈ మమ్మీలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఫారో మమ్మీని ఎప్పుడు తెరిచారు అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మమ్మీస్ తయారులో వాడిన వస్తువులు నాట్రాన్ అనే ఒక రకమైన ఉప్పును వాడతారు. విలేని వస్త్రాలు, శరీరాన్ని 100 పొరలతో కప్పి చుట్టేవారు. రెసిన్, ఇది ఒక రకమైన గుళిక లాంటి పదార్థం, శరీరాన్ని కఠినంగా గట్టిగా వస్తుంది. సుగంధ తైలాలు మంచి వాసన కోసం మరియు శుద్ధి కోసం వాడతారు. మమ్మీలను పిరమిడ్లో ఎందుకు ఇస్తారంటే, పిరమిడ్ అనేది ఫరోకు స్వర్గ ప్రయాణం చేసే ద్వారం అని నమ్మేవారు. అందుకోసమే మమ్మీలను పిరమిడ్లో ఉంచుతారు. ఇంకా మమ్మీలతో పాటు ఆహారం, ఆభరణాలు, బంగారం, పుస్తకాలు ఉంచుతారు. ఎందుకంటే ఇవన్నీ పరలోక జీవితానికి అవసరమని వారి యొక్క నమ్మకం. ఈజిప్ట్లో రాజులు, రాజవంశీకులు, మత గురువుల మమ్మీలు బయటపడుతున్నాయి. ఇప్పటికీ ఏదో కొత్త విషయం వెలుగు చూస్తూనే ఉంది. క్రీస్తు పూర్వం 12వ శతాబ్దానికి చెందిన మమ్మీని కనుగొన్న సైంటిస్టులు దాని పై పొరను జాగ్రత్తగా తొలగించారు. తాజాగా బయటపడ్డ మమ్మీ క్రీస్తు పూర్వం 1390 నుంచి 1350 మధ్య కాలంలో పాలించిన ఫారో అమెన్హోటెప్ III మమ్మీగా కన్ఫర్మ్ చేసుకున్నారు సైంటిస్టులు. మొదటిసారి పాతిపెట్టిన ప్రాంతం నుంచి ఆ సమాధిని వ్యాలీ ఆఫ్ కింగ్స్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. లక్సర్ నగరంలో ఫారో చక్రవర్తి సమాధిని 20 ఏళ్ల అనంతరం సందర్శకుల కోసం శనివారం తిరిగి తెరిచారు. ఈజిప్ట్ను క్రీస్తు పూర్వం 1990, 1950 మధ్యన పాలించిన అమెన్హోటెప్ III సమాధి ప్రఖ్యాత వ్యాలీ ఆఫ్ కింగ్స్ లో పశ్చిమ దిక్కున ఉంది. దీనిని 1799లో గుర్తించారు. ఇందులో ప్రధానమైన సార్కోఫాగస్ సహా ముఖ్యమైన వస్తువులు లూటీకి గురయ్యాయని ఈజిప్షియన్ యాంటిక్విటీస్ అథారిటీ తెలిపింది. జపాన్ ఆర్థిక, సాంకేతిక సహాయంతో 20 ఏళ్ల పాటు 3 దఫాలుగా ఈ సమాధి పునరుద్ధరణ పనులు కొనసాగాయి. ఫారో, ఆయన భార్య సమాధి గోడలపై ఉన్న చిత్రాలకు రంగులు అద్దారు. సార్కోఫాగస్ ను ఉంచిన భారీ పెట్టె ఫ్రేమ్ కూడా ఇందులో ఉంది. వ్యాలీ ఆఫ్ కింగ్స్ ప్రాంతంలో 36 మీటర్ల పొడవు, 14 మీటర్ల లోతున్న మెట్ల దారి సమాధికి దారితీస్తుంది. ఇందులో చక్రవర్తిని ఉంచిన ప్రధాన సమాధి చేంబర్తో పాటు ఆయన 2 భార్యలకు 2 చేంబర్లున్నాయి. వ్యాలీ ఆఫ్ కింగ్స్ లో ప్రాచీన ఈజిప్టును క్రీస్తు పూర్వం 1550 నుంచి 1292 సంవత్సరాల మధ్య పాలించిన 17 మంది రాజులు, రాణుల మమ్మీలతో పాటు మరో 16 ఇతరుల మమ్మీలను కనుగొన్నారు. 50 వాట్స్ వీక్షిస్తున్న వీక్షకులారా, ఇప్పటి శాస్త్రవేత్తలు మమ్మీలను స్కాన్ చేసి తెలుసుకున్నారట. వారు ఏ రోగాలతో బాధపడ్డారు, ఎటువంటి ఆహారం తిన్నారు, ఏ వయసులో మరణించారు, వారు ఉపయోగించిన ఔషధాలు, ఇవి మనకు ప్రాచీన వైద్య జ్ఞానం గురించి చెబుతాయట. ఇదిలా ఉండగా పిరమిడ్స్ కు దగ్గరలో గ్రాండ్ ఈజిప్ట్ మ్యూజియం ను నవంబర్లో ప్రారంభించనున్నారు. ఈ పద్ధతిని ఎందుకోసం అంటే పిల్లరా, మరి మరణించినటువంటి వ్యక్తి శరీరం లేకపోతే మోక్షానికి చేరలేడేమో, పరలోకానికి వెళ్ళలేడేమో అనే విశ్వాసంతో ఈజిప్ట్లో ఉన్నటువంటి ప్రజలు ఈ రీతిగా మమ్మీస్ ని సంరక్షిస్తూ ఉంటారు. శరీరము నశించిపోతే మరలా ఆ శరీరంలో ప్రవేశించడానికి స్థానం ఉండదు కాబట్టి ఈ ఈజిప్టీలు మమ్మీస్ ని, ఈ వారి యొక్క శరీరాన్ని భద్రంగా కొన్ని రసాయనాలతో సంరక్షించి భద్రపరుస్తూ ఉన్నారట. ఈ మమ్మీలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఈజిప్ట్ లో ఉన్నటువంటి కైరో మ్యూజియంలోను, బ్రిటిష్ మ్యూజియంలోను, ప్యారిస్ లో ఉన్నటువంటి లూవ్రే మ్యూజియంలోను, న్యూయార్క్ లో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ మ్యూజియంలోను దాచబడి, భద్రపరచబడి, సంరక్షించబడి ఈ మమ్మీలు ఉన్నాయి.